విశాఖ జిల్లా భీమునిపట్నం గంటాకు స్వీట్ మెమొరీగా ఎప్పుడూ ఆయన పొలిటికల్ కెరీర్లో ఉంటుంది. ఆయన 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 37,000 ఓట్లపై దాటిన మెజారిటీ ఇచ్చింది. 5 ఏళ్ల పాటు మంత్రిగా ఆయన పనిచేసే అవకాశం భీమిలి నుంచి కలిగింది. దాంతో గంటాకు భీమిలి అంటే అదొక రకం సెంటిమెంట్. నిజం చెప్పాలంటే ఆయన 2019లోనే భీమిలి నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఆయనను విశాఖ నార్త్కి మార్చారు. ఇక 2024లో కూడా ఖరారు దాకా ఆయనకు భీమిలి టికెట్ ఫిక్స్ కాలేదు. ఆయనకు చీవురుపల్లి వెళ్ళమని పార్టీ హైకమాండ్ కోరినట్లుగా ప్రచారం జరిగింది. గంటా మాత్రం పట్టు వదలకుండా భీమిలి నుంచే పోటీ అంటూ వచ్చారు. చివరికి ఆ సీటుని సాధించారు. ఇక మంచి ముహూర్తం చూసి ఆయన ప్రచారం మొదలుపెట్టారు. భీమిలిలోని అన్నవరం గ్రామం నుంచి గంటా ప్రచారం స్టార్ట్ చేశారు. అన్నవరం కూడా ఆయన సెంటిమెంట్ ప్రాంతమే. గంటా ఈసారి తన మెజారిటీ ఏపీలోనే టాప్ లేపాలని అంటున్నారు. భీమిలిలో తన గెలుపు చూసిన వారంతా ఇంత మెజారిటీ ఎలా అంటూ చర్చించుకోవాలని అంటున్నారు. గంటా దానికి తగినట్లుగానే అన్ని రకాలైన కసరత్తులు తెర వెనుక చేసుకుంటూ రంగంలోకి దిగిపోయారు. భీమిలి టికెట్ ని ఆశించిన టీడీపీ ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు ఇంటికి వెళ్లి మరి ఆయనను తనతో కలుపుకున్నారు. అదే విధంగా జనసేనకి టికెట్ ఇవ్వాలని చివరిదాకా పట్టుబడిన ఆ పార్టీ భీమిలి ఇన్ఛార్జ్ పంచకర్ల సందీప్ ని గంటా మంచిగా చేసుకుని తన వెంట ఉంచుకున్నారు. ఇలా చూసుకుంటే కనుక గంటా మీద ఆయన భీమిలి సభ్యత్వం మీద అసంతృప్తి వ్యక్తం చేసిన వారంతా ఇప్పుడు ఆయనతోనే అంటున్నారు. తనకు టీడీపీలో కానీ కూటమిలో ఉన్న జనసేనలో కానీ ఏ రకంగా ఇబ్బందులు లేకుండా చూసుకొని ఆయన ప్రచారంలోకి దిగిపోయారు. ఇంకోవైపు వైసీపీలో ఉన్న ముఖ్య నేతలను ఆయన ఆకట్టుకుంటున్నారు. ప్రతి మండలం నుంచి బలమైన నేతలను టీడీపీలోకి చేర్చేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఆయన జనంలో ఉండే నేత, పైగా అందరికీ అందుబాటులో ఉంటారని పేరు. గంటా మీద విమర్శలు చేస్తున్నారు. ఆయన గెలిచాక అందుబాటులో ఉండరని దీనినే వైసీపీ నేతలు ప్రచారంలో పెడుతున్నారు. ఇక మరోవైపు చూస్తే ఇక్కడ వైసీపీ కూడా స్ట్రాంగ్ గా ఉంది. భీమిలిలో ప్రజానికంలో అత్యధిక శాతం పేదలు, బడుగు వర్గాల వారు ఉన్నారు. సంక్షేమ పథకాలు వైసీపీకి అండగా ఉంటాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అందువల్ల గంటా అనుకున్నట్లుగా 1,00,000కు పైగా భారీ మెజారిటీ సాధ్యమేనా అన్నది ఒక చర్చగా ఉంది. అదే సమయంలో హోరాహోరీ పోరు తప్పదని కూడా అంటున్నారు.